మన ఇద్దరి మధ్య వ్యవహారం ఈ 4 గోడల మధ్య ఉంటుంది, ఎవ్వరికీ తెలియదు. నేను ఊరికే డబ్బులు తీసుకోవడం నాకు ఇష్టం లేదు బాబు గారు. నీ కష్టాలన్నీ తీరిపోయే డబ్బు నేను ఇస్తాను. యా కమిన్. అయ్యగారు కొంచెం లేట్ అయిపోయిందండి, ఏమనుకోకండి. ఏం పర్వాలేదు, వెళ్ళి నీ పని చేసుకోపో. అలాగే అయ్యగారు. బాబా దుమ్ము ఓడవలేక చెయ్యి నొప్పి పెట్టేస్తుంది. అయ్యగారు టీ కావాలా కాఫీ కావాలా? టీ పెట్టు, అలాగే నువ్వు కూడా తాగు. అలాగే అయ్యగారు. అయ్యగారు టీ. అయ్యగారు ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు. కుటుంబ తగాదాలు ఎప్పుడూ ఉండేవే. మీరు ఊరెళ్ళి అమ్మగారిని తెచ్చేసుకోండి. ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటారు? మంగి, మీ అమ్మగారి గురించి తెలియదా నీకు? అదొక పెద్ద బ్రహ్మరాక్షసి. నన్ను ఎంత ఇబ్బంది పెట్టిందో చూసావు కదా. అలాంటి దాన్ని మళ్ళీ ఎలా తీసుకురావాలి నేను? ఏమండి, తాళి కట్టిన భార్య ఏదో ఒకరోజు దారికొస్తుంది. మీరెళ్ళి ముందు ఆవిడ్ని తీసుకురండి. నన్ను కాదని వెళ్ళిపోయింది, దానింటికి నేను ఎలా అడుగు పెడతాను? వెళ్ళి నువ్వు వంట పని చూసుకోపో. మంగా, ఒకసారి ఇలారా. వస్తున్నా అయ్యగారు. అయ్యగారు పిలిచారు? మంగా కూర్చో. వద్దయ్య గారు. పర్లేదు కూర్చో, చెప్తున్నాగా. సరిగా కూర్చో. మంగా, ఇది నీ ఫ్యామిలీ విషయమే, అడుగుతున్నానని ఇంకోలా అనుకోకు. అడగండి బాబు, పర్లేదు. నేను మీ ఇంటి పని మనిషిని. మంగా, నీ భర్త చనిపోయి ఎన్నాళ్ళవుతుంది? 3 ఏళ్ళైంది బాబు. ఆ తాగుబోతోడికిచ్చి నా గొంతు కోసారు. ఆడు తాగి తాగి సచ్చాడు. ఆ సంగతి నాకు తెలుసులే. ఇప్పుడు నువ్వు
నేను మా అమ్మ ఉంటున్నాం. పిల్లలు లేరు కదా? లేరయ్య గారు. మరి నువ్వు ఒంటరిగా ఉంటున్నావు కదా? తప్పుతుందా బాబు? మరి నువ్వు నీకు నచ్చినోని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా? ఆహా, లేదు బాబు. పెళ్లి మీద విరక్తి కలిగింది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. నేను మా అమ్మ ఇలా బ్రతికేస్తే చాలు. ఆ, నీ డబ్బులు మీ ఇంటి ఖర్చులకు సరిపోతున్నాయా? తప్పదు బాబు, సరిపెట్టుకుంటున్నాం. మా అమ్మ హాస్పిటల్కి, ఇంట్లో తిండికి ఏదో సరిపోతున్నాయి బాబు. మంగా, నువ్వేం అనుకోకపోతే ఒక సంఘటన చెప్తాను. నేను ఒకసారి మాదాపూర్ నుంచి కారులో వస్తున్నాను. రోడ్డు మీద ఇద్దరు ఆడవాళ్ళు నిలబడి ఉన్నారు. ఒక అమ్మాయి ఎవరో నాకు తెలియదు, కానీ రెండో అమ్మాయి మాత్రం నువ్వే. అయ్యగారు, అంతేనా? అది నువ్వే కదా? మొదటి అమ్మాయి ఎవరో తెలియదు, కానీ రెండో అమ్మాయి మాత్రం నువ్వే. అయ్యగారు, ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు ఆ పని? నేనేం తప్పు చేయలేదు అయ్యగారు. నువ్వేం తప్పు చేయనప్పుడు ఆ అమ్మాయి పక్కన ఎందుకు నుంచున్నావు? ఆ రోజు ఏమైందంటే, మా బస్తీలో ఉండే ఒక అమ్మాయి చాలా డబ్బులు వస్తాయని ఆశ పెట్టింది. ఆ రోజు మా అమ్మకు ఒంట్లో బాగాలేదు. సడన్గా నాకు చాలా డబ్బులు కావాలి. ఏదో ఆశ కొద్దీ నేను ఆ అమ్మాయితో పాటు వెళ్ళాను. ఆ అమ్మాయి నన్ను తీసుకెళ్లి మాదాపూర్ సెంటర్లో నిలబెట్టింది. వచ్చేపోయే వాళ్ళు మా వంక చూస్తుంటే సిగ్గుతో చచ్చిపోయాను. నాకేం చేయాలో పాలుపోలేదు. ఎవరో వచ్చి ఏదో అడుగుతున్నారు. ఆ అమ్మాయి ఏదేదో మాట్లాడుతుంది. నాకు చాలా భయమేసింది. అక్కడ ఉండలేక పరుగు పరుగున మా ఇంటికి వెళ్ళిపోయాను. అది బాబు జరిగింది. అంతే తప్ప నేనెప్పుడూ ఒళ్ళమ్ముకోలేదు. సరే, కూర్చో. చూడు మంగా, నీకు నిజంగా డబ్బు అవసరం ఉంటే నన్ను అడగాల్సింది. మీ ఇంట్లో పనిచేస్తూ అంత డబ్బు అడిగితే ఆశపోతూ అనుకుంటారేమోనని అడగలేదు బాబు. సరే, నువ్వు డబ్బు కోసం ఎలాగో రోడ్డు మీదకి వెళ్ళావు కాబట్టి నీకు ఒక పని చెప్తాను, చెయ్యి. చెప్పండి బాబు. సరే, నీ ఇంట్లో సమస్యలన్నీ తీరిపోయేంత డబ్బు నేను ఇస్తాను. వద్దు బాబు గారు. లేదు, ఇస్తాను. నేను ఊరికే డబ్బులు తీసుకోవడం నాకు ఇష్టం లేదు బాబు గారు. నీ కష్టాలన్నీ తీరిపోయే డబ్బు నేను ఇస్తాను. వద్దు బాబు గారు, నేను అలాంటి పని చేయను. చూడు, ఒక్కసారి నువ్వు రోడ్డు మీదకి వెళ్ళావు డబ్బు కోసం, రేపు వెళ్ళవని గ్యారంటీ ఏంటి? ఇంకో పెద్ద సమస్య వస్తుంది. అలా రోడ్డు మీదకి వెళ్ళి అల్లరి పాలయ్యి పోలీసులకు దొరికి జైలుకి వెళ్ళటం కంటే ఇదే బెటరు. ఆలోచించుకో. నేను రోడ్డు మీద నిలబడ్డాను. ఆ రోజు ఆ పని చేయడానికే వెళ్ళాను. ఆ రోజు భయపడి వచ్చేసాను. ఆ రోజు ధైర్యంగా నిలబడి ఉంటే ఖచ్చితంగా అదే పని చేసి ఉండేదాన్ని. ఇప్పుడు అదే పని చేయమని అయ్యగారు అడుగుతున్నారు.
నాకా భర్త లేడు. నాకు ఇంటి అవసరాలు చాలా ఉన్నాయి. ఇదే పని ఇతనితో చేస్తే 4 గోడల మధ్య ఉంటుంది కదా. సరే, నాకు ఇష్టం లేకపోయినా ఆయన అడిగినందుకైనా ఒప్పుకొని తీరుతాను. ఏం ఆలోచించావు? డబ్బు కోసం కాకపోయినా మీ మంచితనం కోసం ఒప్పుకుంటానయ్యా. మీరు చెప్పినట్టే చేస్తాను. చూడు, మన ఇద్దరి మధ్య వ్యవహారం ఈ 4 గోడల మధ్య ఉంటుంది. ఎవ్వరికీ తెలియదు. నీ అవసరాలు తీరినట్టుంటాయి. నేను నీకు హెల్ప్ చేసిన అనుభూతి నాకు మిగిలిద్ది. అలాగే అయ్యగారు. అబ్బా. 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 నేను వెళ్ళొస్తాను అయ్యగారు. మంగి, కూర్చో. ఏంటయ్యగారు? తీసుకో. నేను డబ్బు కమ్ముడుపోలేదు అయ్యగారు. మీరు అడిగారని మాట కాదని లేక. నేను నిన్ను డబ్బులు కొంటవలేదు. నీ అవసరాని కోసం ఇస్తున్నాను. ఇది నా గిఫ్ట్ అనుకో.